మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఖ్వాజా గరీబన్ నవాజ్ ఈ రోజు 814వ ఉర్సు ఉత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద తాజ్ నూర్ వెల్ఫేర్ సొసైటీ మొమిన్ పురా ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం పేదలకు ప్రయాణికులకు అన్నం ప్యాకెట్లు వాటర్ బాటిళ్లు అందించడం జరిగింది। ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన హజరత్ ఖ్వాజా మైనుద్దీన్ రెహమతుల్లా హీ తలా అలై అజ్మీర్ షరీఫ్ 814వ ఉర్సు ఉత్సవాల సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, తమ సొసైటీ ఆధ్వర్యంలో అనేక ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని చేయడం జరిగిందని వారు అన్నారు। ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కలీం ఖాన్, ప్రధాన కార్యదర్శి ఎండి సోహెల్ ఖాన్, తాజ్ బాబా, ఖ్వాజా మియా రియాజ్, 18వ వార్డు కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆది సంజీవ్ తదితరులు పాల్గొన్నారు। రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ షరీఫ్ లో ప్రసిద్ధిగాంచినటువంటి ఖ్వాజా ఖాన్ హిందన్ వలి హిందుస్థాన్ సుల్తాన్ ఖ్వాజా గరీబున్ నవాజ్ చిస్తి రహమతుల్లాహి తాలా అలై యొక్క 814వ ఉరుసు ఉత్సవాలు ఇవాటి నుండి ప్రారంభం కాబోతా ఉన్నాయి। అందులో భాగంగానే ఈరోజు మంచిర్యాల పట్టణంలో కుల మతాలకు అతీతంగా మరి ఈ యొక్క ఇలా రైల్వే స్టేషన్ వద్ద పేదలు అనేక మంది ఉంటారు కాబట్టి ఇక్కడ వారికి ఉండడానికి భూములు లేనటువంటి పేదలకు మరి ఈరోజు మా యొక్క మోమిన్పుర మజీద్వాడ నుండి మరి వారికి యూత్ కమిటీ ఆధ్వర్యంలో మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమం సందర్భంగా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటా ఉన్నారు। మొన్నటికి మొన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ప్రభుత్వం అధికారికంగా మరి వారికి చార్టర్ గ్రంథాన్ని సమర్పించడం అనేది జరిగింది। అదేవిధంగా భారతదేశం రాష్ట్రమే కాకుండా యావత్తు వివిధ దేశాల నుంచి కూడా అజ్మీర్ కు అనేక మంది భక్తులు వచ్చి మరి వారి మొక్కులను తీర్చుకోవడం జరుగుతూ ఉంది। కాబట్టి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అందరు పౌరులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ కూడా కులాలకు మతాలకు ఒక సెక్యులరిజం భావజాలంతో ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండి ఈ యొక్క రాష్ట్రం సుభిక్షంగా, ఈ యొక్క దేశం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు మంచిగా కొనసాగాలని చెప్పి ఆ యొక్క ఖ్వాజా ఖాన్ హిందన్ వలి మరి ఖ్వాజా గరీబ్ నవాజ్ గారి ఉరుసు ఉత్సవాల సందర్భంగా మేము అందరినీ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం।